Welcome back to the channel. Like, share, and follow for more. Let's create together. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఆర్టిస్ట్ పద్మశాలి దుర్గారావు ఛానల్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన 42 days ట్రైనింగ్ ఎవరైతే టీటీసీ కంప్లీట్ చేశారో వాళ్ళకి ఆల్రెడీ ఎగ్జామ్ ఫీజు కట్టుకునే ఉంటారు. సో ఎవరైతే కట్టుకొని ఆ ఫీజు ఉన్నారో అంటే ఎగ్జామ్ రాద్దామని ఫీ అయితే ఎవరైతే పే చేశారో సో ఎగ్జాము డేట్ అయితే వచ్చింది. సో ఆ కంప్లీట్ డీటెయిల్స్ ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మన గూగుల్లో బీఎస్సీ ఏపీ అని మీరు టైప్ చేయగానే ఫస్ట్ ఏదైతే వస్తుందో దాని మీద క్లిక్ చేయండి. అది బీఎస్సీ ఏపీ వెబ్సైట్. ఇది bsc.ap.government.in వెబ్సైట్. ఈ వెబ్సైట్ లింక్ను కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడి నుంచి కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఇలా మనం ఓపెన్ చేయగానే వెబ్సైట్ అనేది ఎలా ఉంటుంది, చాలాసార్లు మీరు కూడా చూసే ఉంటారు, అయినా తెలియని వాళ్ళకి చాలా యూజ్ఫుల్ అవుతుంది. సో ఇలా స్క్రోల్ చేసుకుంటూ మీరు కిందకు వచ్చేస్తే మనకి ఇక్కడ టీటీసీ టీసీసీ అని మనకి రెండు కనిపిస్తాయి. అందులో ప్రజెంట్ మనం టీటీసీ రాస్తున్నాం కాబట్టి దాని గురించి మాట్లాడదాం. సో ఇక్కడ టీటీసీ అని ఉంది చూడండి, దాని మీద క్లిక్ చేయండి. నోటిఫికేషన్ టీటీసీ థియరీ ఎగ్జామినేషన్ టైం టేబుల్ అని వచ్చింది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మనకి ఇలా పీడిఎఫ్లో ఓపెన్ అవుతుంది. పీడిఎఫ్ డాక్యుమెంట్ అంటారు దీన్ని. దీని మీద క్లిక్ చేయగానే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ అని ఈ నోటిఫికేషన్ అయితే కనిపిస్తుంది. సో అంటే దీంట్లో మనకి టైం టేబుల్ ఇవన్నీ ఉంటాయి. ఇట్ ఈస్ హియర్ బై నోటిఫైడ్ దట్ ద టీటీసీ 42 days ట్రైనింగ్ హ్యాస్ బీన్ కండక్టెడ్ ఫ్రమ్, అంటే ఎవరైతే 1/5/2026 నుంచి 11/6/2026 వరకు 42 రోజులు ట్రైనింగ్ ఎవరైతే తీసుకున్నారో ఆంధ్రప్రదేశ్ సంబంధించి, అది టీటీసీ లోయర్ గేట్ థియరీ ఎగ్జామినేషన్ వచ్చేసి ఆగస్టు 2026లో ఉంటుంది. ఇది వన్స్ ఇంతకుముందు ఫెయిల్ అయిన వాళ్ళు, ఇప్పుడు రెగ్యులర్ అంటే మొన్న ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు అని అర్థం. ఇంతకుముందు ఎప్పుడైనా ఫెయిల్ అయి ఉంటే వాళ్ళు కూడా ఇది అంటే అది ఆల్రెడీ ఫీ కట్టుకున్న వాళ్ళకి, ఇప్పుడు ఆల్రెడీ మేము ఫెయిల్ అయ్యాం మాకు తెలియదు ఇప్పుడే తెలిసింది ఫీ కడతామంటే లేదు, ఆల్రెడీ అయిపోయింది. ఎప్పుడైనా సరే ఫీ కట్టుకోవాలి అంటే 42 days ట్రైనింగ్స్ అయితే ఎక్కడైతే ఇస్తున్నారో అక్కడికి వెళ్ళి కట్టుకోవాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ఎవ్రీ ఇయర్ జరిగేది ఇది. సో 27/8/2026న ఈ ఎగ్జాము ఉంటుంది. ఇక్కడ డీటెయిల్గా ఇచ్చారు మనకి 27/8/2026న ఎగ్జామ్ ఉంటుంది. డేట్ ఆఫ్ కండక్ట్ ఆఫ్ ఎగ్జామినేషన్ 27/8/2020 థర్స్డే వచ్చింది, అంటే గురువారం వచ్చింది. ఇక్కడ పేపర్లు వచ్చేసి 3 పేపర్లు ఉంటాయి. ఫస్ట్ ఎడ్యుకేషనల్ సైకాలజీ అండ్ స్కూల్ అడ్మినిస్ట్రేషన్, ఇది 11 గంటల నుంచి 1 వరకు ఈ ఎగ్జామ్ ఉంటుంది, 2 గంటలు ఉంటుంది. ఇక రెండో పేపర్ వచ్చేసి మెథడ్స్ ఆఫ్ టీచింగ్ జనరల్, ఇది 2 గంటల నుంచి 3 గంటల వరకు ఉంటుంది, అంటే ఇది 1 గంట ఉంటుంది. ఇక మూడో పేపర్ వచ్చేసి మెథడ్స్ ఆఫ్ టీచింగ్ స్పెషల్, ఇది 3:30 నుంచి 4:30 వరకు ఉంటుంది. ఇది మనకి జనరల్గా ఉండే నోటిఫికేషన్, అంటే మీకు టైం టేబుల్ అనేది తెలిసింది. మరి దీని హాల్ టికెట్లు ఎలా అంటే, హాల్ టికెట్ కూడా నోటిఫికేషన్ వస్తుంది. ఇక్కడే ఇదే వెబ్సైట్లో మీరు చెక్ చేసుకుంటే ఇక్కడ పైన మీకు హాల్ టికెట్ డౌన్లోడ్ అని ఆప్షన్ వస్తుంది. అప్పుడు మీరు వెంటనే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ వస్తుంది, ఎందుకంటే 27వ తారీఖు అన్నారు కాబట్టి ఇంకా టైం ఉంది. మీకు 15 తర్వాత ఇవి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేస్తుంది ఆప్షను, ఇమీడియట్లీ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. 27/8న ఎగ్జామ్ ఉంటుంది. ఎవరైతే ఫీ పే చేశారో ఈ ఎగ్జామ్ కోసం, ఇది సైకాలజీ సబ్జెక్ట్ ఉంటుంది కాబట్టి సో ఈ ఎగ్జామ్ కంపల్సరీ 42 days ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళకి చాలా యూజ్ఫుల్ అవుతుంది. ఎవరు మిస్ కాకుండా రాసుకుంటే ఇది వన్స్ అయిపోయింది అనుకోండి, నెక్స్ట్ హయ్యర్ రాసేసుకోవచ్చు. ఆల్రెడీ ఎవరైతే హయ్యర్ రాసుకొని ఉంటారో ఇది కంప్లీట్ చేసుకోవచ్చు. అప్పుడు మొత్తం కంప్లీట్గా టీటీసీ అనేది అయిపోతుంది. సో చేసి పెట్టుకుంటే ఎప్పుడైనా రేపు డిఎస్సిలో మనకి డిఎస్సి కూడా వస్తుందని మనం న్యూస్లో కూడా చూస్తున్నాం. ఈసారి పక్కా డిఎస్సిలో రావచ్చు, వస్తాయి. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్లు ఇక మిగతా సంబంధించినవి కూడా రావచ్చు. కాబట్టి చేసి పెట్టుకుంటే చాలా యూజ్ఫుల్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.